జిల్లాలోని కేసముద్రం మండలం ఉప్పరిపల్లి గ్రామానికి సంబంధించిన మత్స్యకారులు ఈరోజు జిల్లా కలెక్టర్కు తమ గ్రామంలో ఉన్నటువంటి ఒడ్డరికుంట చెరువు కబ్జా గురైందని జిల్లా కలెక్టర్కు ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్నటువంటి ఒడ్డరికుంట చెరువును కొంతమంది కబ్జాదారులు ఆక్రమించి అక్రమంగా పంట చెరువు సాగు చేస్తున్నారు. దీంతో తాము ఉపాధి కోల్పోతామంటూ కూడా ఈరోజు కలెక్టర్కి అయితే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై కేసముద్రంలో సంబంధించిన తహసీల్దార్తో పాటు ఇతర అధికారులు చెప్పిన తమ గోడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈరోజు కలెక్టర్ గారు అయితే వచ్చారు. సో వారి ముఖ్యమైన సమస్య ఏమిటి, ఎందుకు కలెక్టర్ దాకా రావాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం పేరు, అసలు ఎందుకు వచ్చారు ఇంతమంది? నా పేరు జెనిగల అనిల్ కుమార్. నేను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ప్రస్తుతం. మేము మా ఉప్పరపల్లి గ్రామ పరిధిలోని వడ్డెరకుంట అనేది ఆక్రమణకు గురైంది. మొత్తం దాన్ని మిషన్ పెట్టి మొత్తం మట్టి పోసి ఆక్రమణకు గురి చేసి కంది చేను మొక్కజొన్న చేను వేసుకొని చెరువుని పూడ్చడం జరుగుతూ ఉంది. అలాగే కాకుండా దానికోసం మేము పలుమార్లు ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ వాళ్లకు, మత్స్యశాఖ వాళ్ళకి ఎవరికి మేము ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అది పోగా ఈ రోజు వరకు ఎవరు స్పందించలేదు. కాబట్టి కలెక్టర్ గారికి వచ్చి మా గోడును విన్నవించుకుందామని మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము 204 మంది సభ్యత్వాలు కలిగి ఉన్నాం. మేము మొత్తం ఉండేసి దాని మీద జీవనోపాధితోటి మేము మత్స్యకారులము, చేపలు పట్టుకొని బతికే వాళ్ళం. ఈరోజు మాకు జీవనోపాధి కోల్పోయి మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడం జరిగింది. దానికోసం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు చెప్పండి, చెరువును ఆక్రమిస్తున్నప్పుడు అధికారులు రావడం కానీ మీరు లోకల్ సంబంధించిన అధికారులు చెప్పినప్పుడు ఎట్లా స్పందించాలన్న? మేము ఏ అధికారుల కాడికి పోయినా, ఎవరి కాడికి పోయినా అసలు కనీసం మేము చూసుకుంటాం, చేస్తాం, అవుతుంది, మేము ఉపాధి కోల్పోతున్నాం సార్ అని మా గోడును వాళ్ళ దగ్గర వెళ్ళబుచ్చుకున్నా కూడా మా గోడును పట్టించుకునే నాదుడు లేడు. ఏ అధికారి, ఐబీ అధికారుల కాడికి పోయినా, ఎంఆర్ఓ కాడికి పోయినా, ఎవరి కాడికి పోయినా వస్తాం, చేస్తాం, దాన్ని సర్వే చేస్తాం, మీ చెరువు మీకే దక్కేటట్టు చేస్తాం అంటున్నారు తప్ప అక్కడికి వచ్చి చూసి చేసింది అసలు అక్కడికి వచ్చి పట్టించుకున్న నాదులే లేరు. కనీసం మాకు మా చెరువును మాకు వస్తే మా ఊళ్ళో ఉన్న మత్స్యకారులు దాని మీద జీవనోపాధి కోల్పోకుండా దాని మీద ఆధారపడ్డటువంటి మత్స్యకారులు దాని మీదనే జీవనోపాధి కల్పించాలని మా గోడును వెళ్ళబుచ్చుకుంటూ ఇలా మన జిల్లా కలెక్టర్ గారి కాడికి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరుగుతున్నది. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి మా చెరువును మాకు వచ్చే విధంగా న్యాయం చేయాలని మా యొక్క విన్నపం. అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ఒడ్డరికుంట చెరువును ఆక్రమిస్తే కేవలం మత్స్యకారులకైనా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు, అక్కడ స్థానిక రైతులకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? రైతులకు ఇబ్బంది అంటూ ఏం లేదు, కానీ మా విలేజ్లో 204 సభ్యత్వాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలు మన చేపలు పట్టే వృత్తి మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ భూ ఆక్రమణను విషయాన్ని ఇప్పుడు ఈరోజు మేము అందరం కలిసి కట్టుగా వచ్చి మన కలెక్టర్ గారికి విన్నవించినాము. వారికి తగిన న్యాయం చేయాలని మేము మత్స్యకారులను అందరం కోరుకుంటున్నాము. అంటే కబ్జా చేసిన వాళ్ళు రాజకీయ పార్టీలో ఎవరికి సంబంధించిన వారు దరిదాపుగా భూస్వాములు, రాజకీయ పార్టీ అండలు ఉన్నది కాబట్టి వాళ్ళు అంతగా ఉన్నారని అనుకుంటున్నాం. మేము వారి వెనుక ఉండొచ్చు, మంచి రాజకీయవేత్తలు ఉండొచ్చు, కానీ మాకు తెలియదు. కానీ మాకు మాత్రం తగిన న్యాయం ఈ గవర్నమెంట్ చేస్తారని మేము విన్నపించుకుంటాం కలెక్టర్ గారికి. సుమారుగా 200 పైగా ఉన్న కుటుంబాలు ఒడ్డరికుంటపై ఆధారపడి జీవిస్తుంటాం. ఇలాంటి కుంట ఆక్రమణకు గురి కావడం వల్ల తాము ఉపాధి కోల్పోతాం. జిల్లా కలెక్టర్ స్పందించి మాకు తక్షణమే న్యాయం చేసి మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవాలని సంబంధించిన ఒడ్డరికుంట బాధితులైతే ప్రభుత్వాన్ని ఇటు కలెక్టర్ను వేడుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.